హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపిస్తానండి మీ అందరి కోసం. బెండకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇది ఒక్కసారి ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. వీడియోనైతే సేవ్ చేసుకోండి, స్కిప్ అయితే చేయకండి. చాలా అంటే చాలా బాగుండిద్ది, ప్రామిస్గా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ వాళ్ళు కూడా చూస్తారు కదా, అందుకే మీ అందరి కోసం మంచి రెసిపీ తీసుకొస్తాను. మీరు పక్కా లైక్ అయితే ఇస్తారు. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే తెలుసు. ఇప్పుడు అయితే నేను మంచి రెసిపీ అయితే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్దామండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. బెండకాయతో చాలా వెరైటీగా చేసుకోవచ్చు. ఈ మధ్య నేను రసం కూడా పెట్టాను, చాలా బాగుంది బెండకాయ రసం. అది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే బెండకాయ రసాన్ని కూడా మీరు చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. దానికి 100కి 200% ఏమి తీసిపోదండి. ఈ రెసిపీ కూడా చాలా బాగుండిద్ది. నేను యూట్యూబ్ అంతా సెర్చ్ చేశాను, ఎక్కడా లేదు. అంత బాగుంటుంది. మంచిగా బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటిని ఒక క్లాత్తో తుడుచుకొని ఇట్లా సన్నగా పీసుల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తా. నోట్బుక్లో నోట్ చేసుకోండి లేదా వీడియోనైతే సేవ్ చేసుకోండి. ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. నిజంగా అండి, రోటీ చపాతీలోకి మంచి కాంబినేషన్ రెసిపీ అని అయితే చెప్పగలుగుతానండి. ప్రామిస్గా చెప్తున్నాను. నిజంగా ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఎంత టేస్ట్ ఉండిద్దో మీరే ఆలోచించండి. చాలా బాగుండిద్ది. చికెన్, మటన్, ఫిష్ ఏ మాట తగ్గదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు కొంచెం కరివేపాకు రెమ్మలు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గిపోవాలి. మరీ బ్రౌనిష్గా డీప్ ఫ్రైగా మగ్గనైతే అవసరం లేదు. ఒక 80% ఫ్రై అయితే సరిపోతుందండి. అంతే, ఎక్కువగా మగ్గిపోవాల్సిన అవసరం అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలను కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలో ఎక్కువ జిగురు అనేది ఉండిద్ది. దానివల్ల ఏంటంటే మనకి కాల్షియం తగ్గినా, ఎముకల్లో గుజ్జు తగ్గినా ఇలా ఈ జిగురు అనేది తినడం వల్ల మంచిగా అయితే వస్తుందని అయితే అంటారు. కానీ ఇదివరకు మనకి మ్యాథ్స్ రాకపోతే బెండకాయలు తింటే మ్యాథ్స్ వచ్చిద్దని అయితే అంటారు కదా, మీరు ఎంతవరకు నమ్ముతారో కామెంట్ అయితే చెయ్యండి. ఇవి కొంచెం వాటిల్లో ఉన్న జిగురు అంతా పోయేదాకా ఫ్రై చేసుకోండి. మీకు జిగురు పోవాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, జిగురు పోద్ది. లేదు అంటే కొంచెం మజ్జిగ కూడా వేసుకుని త్వరగా జిగురు అయితే పోతుందండి. ఈ టిప్ అయితే మీరు నచ్చితే ఫాలో అవ్వండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక బౌల్ అయితే తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు, అంటే మనం 250 గ్రామ్స్ అంటే ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాం కదా, దానికి వచ్చేసరికి 2 స్పూన్లు శనగపిండి అయితే పడుతుంది. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది. దీంట్లో వాటర్ అంతా వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈలోపు మనకి బెండకాయలు అయితే మంచిగా మగ్గిపోతున్నాయి కదా, అందువల్ల ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక లేయర్ లాగా పైన అలా వేసుకొని కలపకండి. వెంటనే మూత పెట్టుకొని ఒక 5 to 7 minutes వరకు అలాగే వదిలేసేయండి.
మీరు మాత్రము వెంటనే అయితే అస్సలకి కలపకండి. చూడండి, ఇప్పుడు మనము మూత తీసేసాము అంటే అదంతా మంచిగా డ్రై అయ్యి ఇలా పీసుల్లాగా అయితే వస్తుంది. మీకు కావాలి అంటే ఇంకొంచెం కూడా ఎక్కువ శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మెజర్మెంట్స్ అయితే చెప్పానండి. మీకు ఇంకొంచెం వేసుకుంటే బాగుండిద్ది అని అనిపిస్తే ఇంకొక స్పూన్ శనగపిండి అయితే తీసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనం ఇక చిన్న రోల్ తీసుకొని ఫ్రెష్గా అయితేనే దంచుకోవాలి, లేదా మిక్సీ జార్లో అయినా తీసుకోవచ్చు. ఒక చిన్న రోల్లో ఒక 2 స్పూన్ల వరకు కారం, కొంచెం జీలకర్ర వేసి కొంచెం కచ్చా పచ్చాగా ఇలా దంచుకోవాలి. దీంట్లో పొక్కు తీసిన ఒక 10 నుంచి ఒక 15 వెల్లుల్లి కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మంచిగా దంచుకోవాలి. ఇలా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల కూరలు మంచి టేస్ట్ వస్తుంది. స్టోరేజ్ అయితే పెట్టుకోకండి ఏవైనా. మిక్సీలో అయినా మీకు ఇలా రోలు లేదు అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకోండి. మీది ఆప్షనల్ మాత్రమే. టేస్ట్ అయితే వేసినా వేయకపోయినా టేస్ట్ అయితే బాగుండిద్ది, కానీ వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుండిద్ది అని అయితే నేను వేస్తున్నాను. కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి తొక్కును కూడా వేసుకొని మంచిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై అయితే ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వెల్లుల్లి వేసాం కదా, దాంట్లో ఉన్న మొత్తం పచ్చి వాసన అంతా పోయి మంచిగా మన బెండకాయలకి ఇది పట్టిపోతుందండి. అదే పట్టుకుంటుంది మంచిగా. కొంచెం మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే చూడండి, ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేను సరి చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అంతేనండి. ఈజీగా బెండకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా నేను చెప్తున్నది ప్రామిస్ కండి. ఇది ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఫ్యామిలీ మొత్తము ఎంతో ఇష్టమైన రెసిపీ అంటే బెండకాయ రెసిపీ అని అయితే చెబుతారు. మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.